కొడాలి నాని గారి మీద విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందట. దేనికంట? ఊపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారట. దానికి కూడా కేసా? అసలు ఉపా చట్టం అని ఎవరు చెప్పారు దాన్ని? యూఏపీఏ జనరల్‌గా. దాన్ని ఏమని చదువుతారు మామూలుగా? ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నందుకు కేసు పెట్టారట. అండ్ జనసేన అధ్యక్షుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన్నేమో అన్నారట, మరి ఏమన్నారో తెలియదు బేసిక్గా. ఇవన్నీ కలగలిపి ఒక కేసు పెట్టారట. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నందుకు ప్రధానంగా కేసు. దీని మీద కూడా కేసా? వామ్మో! ఒకప్పుడు నాయకుల మన్ననలు పొంది నాయకుల దగ్గర ఏదో వాళ్ళ దృష్టి ఆకర్షించేకి వాళ్ళ కార్యకర్తలు ఏం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కడుతుండ్రి, బ్యానర్లు కడుతుండ్రి, వాళ్ళ బర్త్డేకి దానికి దీనికి పెద్ద సెలబ్రేషన్ చేస్తుండ్రి. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, నాయకులు వచ్చినప్పుడు మంచిగా డప్పులు కొట్టి ఊరేగిస్తూ ఉండ్రి, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంది. అదంతా దాటుకుండే. అదే సమయంలో ఏమైనా అర్థవంతమైన చర్చలు చేస్తూ ఉండి పాతకాలంలో ఇవన్నీ దాటుకున్నారు. దాటుకున్న తర్వాత ఏంటి, బూతులు తిడితేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, దారుణంగా కొందరు ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. ఈ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు కేసులు పెట్టాలి, వెళ్ళాలి, ప్రతి దాని మీద కేసు పెట్టాలి, వాళ్ళ నాయకుల దృష్టిలో పడాలి, వెళ్ళాలి, కేసు పెట్టాలి, వాళ్ళ నాయకుల దృష్టిలో పెట్టాలి. పోలీసులు కూడా ఈ కేసుల కోసం రెడీగా కూర్చున్నట్టున్నారు. పోవాలి, కేసు పెట్టాలి, తీసుకోవాలి, ఇమ్మీడియట్గా పోలీసులు ఉరుకులు పరుగులు పోవాలి, వాళ్ళు తీసుకురావాలి. ఇవన్నీ అడుగు తీసి అడిగేసి అన్నిటి మీద కేసే పెట్టచ్చు. ఇట్లయితే దీని మీద దాని మీద దేని మీద ఆగేది ఉండదు, అన్నిటి మీద కేసులే పెట్టచ్చు. దేని మీద అయితే ఆగడానికి ఏముంటుంది? ఊపా చట్టం, అసలు ఉపా చట్టం అని ఎవరంటారు? దాన్ని అనకూడదు కదా. అటైతే యూఏపీఏ మొత్తం కలిపి చదవండి. దాన్ని ఉప్మా చట్టం అంటే కేసు పెడతారా? అసలు ఏ రాజకీయ పార్టీ ఏ విమర్శ చేయొద్దు. అందుకే ఇంతకుముందు వీడియోలో చెప్పింది కూడా, ఒక నియంతృత్వం, అప్రకటిత నియంతృత్వం అన్నప్పుడు ఒక సోషల్ మీడియాని నిషేధించి ప్రభుత్వం నడుపుతున్న పార్టీలు వాళ్ళకు మాత్రమే మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, మిగతా ఎవరు ఏం మాట్లాడకూడదని చెప్పి చట్టాలన్నా చేయండి. ఎందుకు ఇవంతా?